గుజ్జర్స్ గుర్తున్నారా? సో గుజ్జర్స్ కి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది, ఏంటది? హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం. వాళ్ళు దానిలో ఉండలేదు. రీజన్ ఏంటి? సీజనల్ మైగ్రేషన్. సీజనల్ మైగ్రేషన్, కింద నుంచి పైకి వెళ్తారు, పై నుంచి వెళ్తారు. రీజన్ ఏంటి? వెదర్ మారుతూ ఉంటుంది, క్లైమేట్ మారుతూ ఉంటుంది. క్లైమేట్ మారే కొద్ది కూడా ఒక దగ్గర చలి కొన్నిసార్లు వేడి కావాలన్నమాట. సో ఏంటి, పైకి కిందకి తిరుగుతూ ఉంటారు. ఆ పైకి కిందకి తిరుగుతున్నారు ఎప్పుడైతే ఉంటుందో దే డోంట్ నీడ్ వాట్? పర్మనెంట్ సెటిల్మెంట్స్. అదే రీజన్ చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం చదివిన ఎథ్నో ఆర్కియాలజీ, గుజ్జర్ సరిదా ఎథ్నో ఆర్కియాలజీ అంటే ప్రెసెంట్ లివింగ్ కమ్యూనిటీస్. ఇది ఎక్స్కవేటెడ్ సైట్. ఆ సైట్ లో కూడా పర్మనెంట్ సెటిల్మెంట్స్ లేవు. రీజన్ ఏమై ఉండొచ్చు? బికాస్ ఆఫ్ వాట్? షిఫ్టింగ్ కల్టివేషన్ అండ్ ద మూవ్మెంట్ ఆఫ్ వాట్? పాస్టరలిజం. సో మింటర్ మౌంటైన్ వ్యాలీలో ఉన్నారు కదా, పైనుంచి కింద తిరిగి ఉండొచ్చు. సో నెక్స్ట్ వన్, హై రెయిన్ఫాల్. దీనివల్ల ఏమవుతుంది? ఫ్రెజైల్ స్లోప్స్. ఫ్రెజైల్ స్లోప్స్ అన్స్టేబుల్ ఫర్ వాట్? పర్మనెంట్ విలేజెస్. అందుకే ఇప్పుడు ఉత్తరాఖండ్ లో కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి, సెటిల్మెంట్స్ అని కొట్టుకుపోతున్నాయి కదా. సో మెయిన్ రీజన్ ఇదే అనమాట.